నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు కొబ్బరి చిక్కీ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని పచ్చి కొబ్బరి మొత్తము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కలపాలండి. అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా షుగర్ అంతా మెల్ట్ అవుతుంది కదా. మెల్ట్ అయిన తర్వాత ఇలా నురగలు వస్తాయండి. కొబ్బరి మొత్తం ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మొత్తం దగ్గర పడుతుంది. ఇలా మొత్తంగా దగ్గర పడ్డ తర్వాత చిన్న ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. నెయ్యి రాసుకొని పెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరిని స్టవ్ ఆఫ్ చేసాం కదా మనము. కొబ్బరి షుగర్ వేసింది ఇది దీంట్లో వేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలి. అంతా వేసుకోవాలి. గట్టి పడుతుంది లేదంటే. ఇది వేసేసుకొని అంతా సర్దుకోవాలండి. ఎలా అంటే స్పూన్తో మొత్తం సరిగ్గా మనం ఎలా కావాలనుకుంటే అలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆరిపోతుంది కదా, ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఆరిపోయిన తర్వాత చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. నాకు విరిగిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ఇలా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా చాలా బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.